ఈరోజు XUV 300 అయితే డాష్ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాం. ఈరోజు కూలింగ్ కాయిల్ అయితే పోయింది దీన్ని. ఇప్పుడు వరకు అయితే యూట్యూబ్లో తెలుగులో XUV 300 డాష్ బోర్డ్ రిమూవింగ్ అయితే ఎవరు వీడియో పెట్టలేదు, మందే ఫస్ట్ వీడియో. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఈ XUV 300కి సంబంధించి ప్రతి వీడియోలో కూడా పార్ట్ టు పార్ట్ రిమూవింగ్ అయితే చూపించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, ప్రతిదీ అయితే సపరేట్ అయితే తీశారు. కాకపోతే ఈ వీడియోలో మనం డాష్ బోర్డ్ సెట్ అయితే రిమూవ్ అయితే చేయబోతున్నాం. రిమూవింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ సైడ్ క్యాప్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ తీస్తున్నాను కదా, ఈ క్యాప్ అనేది తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ తీసుకొని ఆ బీడింగ్ కూడా రిమూవ్ చేసుకుంటే బెటర్. ఇది నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్ అయితే చేసా. ఇవి ఇలా 2 సైడ్స్ తీసాక మిడిల్లో ఇక్కడ ఆర్మ్రెస్ట్ ఇది ఉంది కదా, ఇవి 3 బోల్ట్స్ అన్న ఫ్రంట్ స్క్రూస్ అయితే వస్తాయి, అవి రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన లెగ్స్ దగ్గర ఈ క్యాప్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ గ్లో బాక్స్ కూడా తీసుకొని ఇక్కడ సైడ్ బోల్ట్స్ ఉంటాయి వీటికి, ఈ బోల్ట్స్ అటు సైడ్ ఇటు సైడ్ బోల్ట్స్ ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ కప్లర్స్ విషయానికి వస్తే ఈ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ 4 కప్లర్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఈ కప్లర్స్ రిమూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ అయితే 3 కప్లర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వైట్ బ్లాక్ ఎల్లో కలర్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా డాష్ బోర్డ్ అయితే మొత్తం అయితే రిమూవ్ చేసాము. ఇది వీడియో అయితే తీయలేదు తీసేటప్పుడు. మీకైతే ఈ డాష్ బోర్డు సెట్ రావడం కోసం అయితే కూలింగ్ కాయిల్ బాక్స్ తోటి ఇక్కడ మీకు చూపెడుతున్నాను కదా, హీటర్ పైప్స్ దగ్గర ఒక 10 mm బోల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెన్షన్ వాల్ దగ్గర పైన ఒక బోల్ట్ అయితే వస్తుంది. ఇవి రిమూవ్ చేసుకుంటే కూలింగ్ కాయిల్ బాక్స్తో సహా ఈ యూనిట్ అయితే బయటికి అయితే వస్తుంది. నేను చూపించడం అయితే మర్చిపోయా ఫస్ట్ అయితే. ఇలా డాష్ బోర్డ్ అయితే మొత్తం రిమూవ్ చేసాము. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ క్యాప్స్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ అయితే ఉంది కదా, ఈ క్యాప్ మొత్తం తీసుకుంటే కూలింగ్ కాయిల్ బాక్స్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు మీకు తీసి చూపెడతా. టోటల్ అయితే చూడండి ఒకసారి, మొత్తం రిమూవ్ చేసా. నెక్స్ట్ ఈ కూలింగ్ కాయిల్ బాక్స్ నుంచి అయితే కూలింగ్ కాయిల్ అయితే బయటకు అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, కూలింగ్ కాయిల్ అయితే లీక్ అయిపోయింది. ఇది సరే బయటికి తీసి మొత్తం చూపెడతాం మీకు క్లియర్గా. ఇది కూలింగ్ కాయిల్ అనమాట. నెక్స్ట్ ఇక కొత్త కూలింగ్ కాయిల్ అయితే వచ్చేసింది మన దగ్గరికి. ఈ కూలింగ్ కాయిల్ అయితే మనం సిట్టింగ్లో అయితే పెట్టేసేద్దాం. యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంది కూలింగ్ కాయిల్, దీని అయితే సిట్టింగ్లో అయితే పెట్టేసేద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే పెడుతున్నాం, ఒక్క నిమిషం, వీడియో అయితే బ్లర్ అయిపోయింది. ఓకే ఇప్పుడు చూడండి, సేమ్ అలా స్లైడ్ లెఫ్ట్కి అయితే స్లైడ్ చేయటమే దాన్ని కూలింగ్ కాయిల్ని. అలా చేస్తే సిట్టింగ్లో అయితే కూర్చుంటుంది. నెక్స్ట్ దాని క్యాప్ ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు క్యాప్ అయితే ఫిట్ చేశాక అయితే వీడియో అయితే నెక్స్ట్ నేను రన్ అయితే చేస్తా. ఇది 2 చేతులతో పెట్టాలి కాబట్టి వీడియో ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇదైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. కూలింగ్ కాయిల్ బాక్స్ అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే సిట్టింగ్ అయితే కూర్చోబెడతాం, వీడియో అయితే చూడండి. నెక్స్ట్ కూలింగ్ కాయిల్ అయితే సిట్టింగ్లో అయితే కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు డాష్ బోర్డ్ మొత్తం అయితే సెట్ అయితే కూర్చోబెడుతున్నాం. మేము చెప్పిన ప్రాసెస్లో మీరు డాష్ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తే పీస్ టు పీస్ కాకుండా సెట్ అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న యూట్యూబ్ వీడియోస్లలో ప్రతి ఒక్కటి కూడా పార్ట్ టు పార్ట్ రిమూవింగ్ అయితే వీడియోలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మన వీడియో ఫుల్ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్రతి డాష్ బోర్డు అంటే మొత్తం డాష్ బోర్డ్ సెట్ కూడా ఒక్కసారే రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. ఫైనల్గా అయితే డాష్ బోర్డ్ అయితే మొత్తం సిట్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం ఫిట్టింగ్ తర్వాత నెక్స్ట్ మనం లీక్ టెస్టింగ్ అయితే పెట్టడమే. సో ఫైనల్లీ XUV 300 డాష్ బోర్డ్ రిమూవింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇంకా వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.